భారతదేశంలో ఎంతమంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు పెళ్లి చేసుకోవడానికి అని రేషియో అంటారు. ఈ రేషియో చూసినప్పుడు హిందువుల అబ్బాయిలు 1000 మంది ఉంటే 850 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నట్లుగా ఆ యొక్క రీసెర్చ్ తేల్చింది. అంటే 150 మంది అబ్బాయిలకి అమ్మాయిలు లేరు, వీళ్ళు ఏమి చేయలేరు, ఇంక వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు. ఈ 150 మంది అబ్బాయిలు అలా ఉండిపోవలసిందే. ఇక్కడ మనకి రహస్యం అర్థమవుతున్నది ఏమిటి అని అంటే, అట్ ద సేమ్ టైం ముస్లిముల్లో ఎంతమంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అని చూస్తే కనుక రేషియో ఓవర్ రైట్ అవుతుంది. అమ్మాయిలు ఎక్కువ ఉంటున్నారు, అబ్బాయిలు తక్కువ ఉన్నారు వాళ్ళకి. అంటే వాళ్ళకేమి అమ్మాయిలు వాళ్ళకి పరిస్థితులు అంటే వాళ్ళకు అంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు ఒక వర్గాన్ని టార్గెట్ చేసే పాయింట్ ఏంటంటే ఈ రేషియోని తగ్గించడమే వాళ్ళ యొక్క ప్లాన్. హిందువుల్లో ఈ రేషియో తగ్గిపోవాలి, హిందూ అబ్బాయిలకి అమ్మాయిలు దొరకకూడదు. అలా మెల్లమెల్లగా మీకు హిందూ అబ్బాయిలకి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు లేక హిందూ అబ్బాయిలు అలా గతించిపోయారు అనుకోండి, మీకు ఒక జాతి నాశనం అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇందాక మీకు నేను చెప్పాను, రూపమతి అని ఒక మహారాణి, రాణి దుర్గావతి అని ఒక ఆవిడ, వీళ్ళందరినీ కూడా అక్బర్ టార్గెట్ చేస్తాడు అప్పట్లో. ఈ మహారాణులు చాలామంది వీళ్ళ ఉద్దేశాలు ఏమిటి అని అంటే కనుక వీళ్ళు మహా అందగత్తెలుగా ఉండేవారు, వీళ్ళని ఏమైనా చేసి నా వాళ్ళగా చేసుకోవాలి అని ముస్లిం రాజులకు ఉండేది. రకరకాల ఇందులో భాగంగా నాటి రోజుల్లో ముస్లిం రాజులు ఏం చేసేవారంటే హిందూ అబ్బాయిల్ని చంపించేస్తుండేవారు. ఇది కూడా చరిత్రలో ఉన్నదే, ఇదేమి మన సొంత మాట ఏం కాదు. ఎందుకు అనంటే ఇప్పుడు ఒక కుటుంబానికి రక్షకుడు ఎవరు, యజమాని ఎవరు? తండ్రే అవుతాడు. తండ్రి తర్వాత ఎవరు ఉంటారు? కొడుకు ఉంటాడు, పెద్ద కొడుకు ఉంటాడు. ఈ విధంగా ఎంత కాదన్నా కూడా ఒక కుటుంబానికి రక్షకుడు, సెక్యూరిటీ అనేటటువంటి వ్యక్తి అబ్బాయి అవుతాడు. ఇప్పటికీ కూడా ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా, సమాజం ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా ఇంట్లో పెద్ద దిక్కైనటువంటి ఒక ఆయన, పెద్ద ఆయన చనిపోయాడు అనుకోండి, మగ దిక్కును కోల్పోయాము అని బాధపడుతూ ఉంటారు. వీళ్ళు మా కుటుంబానికి దిక్కెవరు అని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత ఉన్నత పొజిషన్లో ఉండేవాళ్ళే ఏడుస్తూ ఉంటారు. అంటే ఒక జాతికి మగ దిక్కు లేకుండా చేయడం కూడా వాళ్ళ కుట్రలో భాగంగా మనం భావించవచ్చు. అంతే కదండి. ఇప్పుడు ఎవరో మీరు చెప్పినట్లుగా ఇదేదో సెక్యులర్ భావంతో వాళ్ళు చేస్తూ ఉన్నారా, అన్ని మతాల వాళ్ళని మేము కలుపుకుంటున్నాము అని అంటే కనుక మరి రివర్స్ వింగ్లో ఎందుకు జరగటం లేదు? ముస్లిం అమ్మాయిల్ని హిందూ అబ్బాయిలకి ఇచ్చేందుకు పెళ్లి చేయటం లేదు? ఒకవేళ అలా ఎవరైనా హిందూ అబ్బాయిలు చేసుకుంటే వాళ్లకు మీలాంటి వాళ్ళంతా కూడా బజరంగ్ దళ్, విహెచ్పి లాంటి వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి పరిస్థితి. చాలా రోజుల పాటు వాళ్ళు ఎక్కడో అజ్ఞాతంలో ఉంటారు. మీకు ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను, కొన్ని ఎస్సీ ఆర్గనైజేషన్ వాళ్ళతో మేము మాట్లాడాము, వాళ్ళతో ఇంటర్వ్యూస్ తీసుకున్నామని. వాళ్ళతో చర్చించింది ఇదే. అంటే ఒక ఎస్సీ అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాగరాజ్ అనేసి అబ్బాయిని రోడ్డు పైన నరికి చంపేశారు సరూర్నగర్లో, హైదరాబాద్లోని సరూర్నగర్లో జనాలందరూ చూస్తుండగా. అంటే హిందూ అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు, కానీ ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి ఏ క్యాస్ట్ అన్నా కానివ్వండి అతను పెళ్లి చేసుకుంటే కనుక నరికి చంపేస్తామనేసి అయితే ఒక క్లియర్గా వాళ్ళు ఒక మెసేజ్ పాస్ చేస్తున్నారు. అంతేనండి. అవును. ఇదేంటంటే మన వాళ్లకు కూడా బుర్ర లేక హిందూ కుటుంబాల్లో ఏమిటంటేనండి, ముఖ్యంగా బ్రాహ్మణుల్లో ఈ యొక్క లవ్ జిహాద్ అనేది కనిపిస్తుంది. మనం దురదృష్టకరమైనటువంటి అంశం. బ్రాహ్మణ అమ్మాయిలు ఎక్కువగా ముస్లిం అబ్బాయిలకి ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకలా అని అంటే కనుక, అంటే బ్రాహ్మణ్స్ అనేసరికి ఇప్పుడు మడి సాంప్రదాయం ఉంటుంది అనేసి, లేకపోతే ఆచితూచిగా మాట్లాడతారు అని, లేకపోతే వాళ్ళకు సంస్కారాలన్నీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. అంటే ఇప్పుడు మామూలుగా ఇంకెవరున్నా కూడా ఇంకా బ్రాహ్మణ్స్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి అనేసి, ఇలాంటివన్నీ ఉంటాయి, నూరిపోస్తారు చిన్నప్పటి నుంచి అనేసి. మరి అంత సంస్కారం నేర్పించిన తర్వాత కూడా అమ్మాయిలు బయటికి పోవడానికి మెయిన్ కారణం ఏంటి? ఈ క్వశ్చన్ ఏం కాదు, ఎందుకంటే నేను ఎన్నైతే కేసెస్ హ్యాండిల్ చేస్తున్నామో ఇప్పటికీ నేను కొంతమందితో మాట్లాడాను కదా, అందులో మ్యాక్సిమం కేసెస్ వచ్చేసి బ్రాహ్మణ్స్ గురించి వచ్చాయి. ఏం లేదండి, బ్రాహ్మణుల్లో చిన్నప్పటి నుండి ఆ విధంగా సంస్కారం నేర్పిస్తే అలా జరగదు, నేర్పించకపోవడం వల్లే జరుగుతుంది. అంటే ఇప్పుడు నేర్పించట్లేదు, అలా నేర్పించటం లేదు. 100లో 90 మంది కుటుంబాల్లో తల్లిదండ్రులు కొడుకులకి ఎలా ఉండాలో చెప్పటం లేదు, కూతుళ్లకు ఎలా ఉండాలో చెప్పటం లేదు. పైగా బ్రాహ్మణుల్లోనే ఎక్కువగా ఈ యొక్క అభ్యుదయవాద రోగం ఉంటుంది.
మేమేదో అభ్యుదయవాదం మాట్లాడేస్తున్నాం. కమ్యూనిస్ట్ సంఘాల్లో పైన ఎవరిని చూసుకున్నా కూడా వాళ్ళు బ్రాహ్మణ్స్ వాళ్ళే ఉంటారు. మా అమ్మాయితో మేము ఉద్యోగం చేయిస్తాం అంటే ఉద్యోగం చేయించడం తప్పు కాదు. మీ అమ్మాయికి మీరు చిన్నప్పటి నుంచి మీరు చెప్పిన జాగ్రత్తలు ఏంటి? ఉద్యోగం చేసినా కూడా ఎంతో చక్కగా మంచి సురక్షితంగా ఉండి వచ్చిన పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడటం లేదు, ఎందుకంటే కుటుంబంలో అలాంటి సంస్కారం ఉంది. వీళ్ళకి బ్రాహ్మణులకి పెళ్లి సమయానికే వీళ్ళకి సాంప్రదాయాలు ఆచారాలు గుర్తొస్తాయండి. అంటే నేను చెప్తున్నది 90% బ్రాహ్మణుల గురించి, 10% మంది కాదు. 10% బ్రాహ్మణులు నిజంగా అలాంటి వాళ్ళు ఉండడం వల్లే నేడు మనం భోజనం చేస్తున్నాం. వాళ్ళు చేసే తపస్సు, సంధ్యావందనాలు, యజ్ఞాలు, యాగాదులు ఆ 10% వాళ్ళను పక్కన పెట్టండి. కానీ 90% వాళ్ళు మాత్రం అభ్యుదయవాదం పేరిట చిన్నప్పటి నుండి ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా ఏ పద్ధతిలో నేర్పించరు వీళ్ళు. ఇంకా ఇతర కులాల్లో నేర్పించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళల్లో మాత్రం అసలు అభ్యుదయవాదం ఈ అస్సలు చాలా చాలా ఆచారాలు తరతరాలుగా పాటించడం కూడా వీళ్ళు పిల్లలకి చెప్పరు చిన్నప్పటి నుండి. వీళ్ళకి ఎప్పుడు వచ్చేస్తుంది అని అంటే పెళ్లి సమయంలో ఏదైనా అబ్బాయో అమ్మాయో మతాంతర వివాహమో కులాంతర వివాహమో చేసుకోబోతున్నాడు అనేసరికి వీళ్ళకి ఇంకా ఎక్కడ లేని ఆచారాలు గుర్తొస్తాయి. అప్పుడు నా దగ్గరికి వస్తాయి కొంచెం ఇలాంటి కేసులు వస్తాయి. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి బాధపడుతూ ఉంటారు, ఎలా అయిపోయిందండి అలా అయిపోయిందండి. సార్ అంతా బాగానే ఉందండి, చిన్నప్పటి నుండి మీరు మీ పిల్లలకి ఏం చెప్పారంటే ఏమీ లేదు, శూన్యం. ఎక్కడో మైసూర్లోని ఇన్ఫోసిస్ ఉద్యోగంలో ట్రైనింగ్కి ఆడపిల్లని ఒకరిని పంపిస్తారు. అది అంత సురక్షితం కాదు కదా, ఆ మాత్రం ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు కూతురు ఉద్యోగం చేయించుకోవడం తప్పు కాదు, ఉన్న ఊర్లోనే చేయించవచ్చు కదా. ఉన్న ఊర్లోనే ఉద్యోగం చూసుకోమా, నువ్వు రోజు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేసాయి అని చెప్పచ్చు. అలాగా చేయరు. నేను అందరి నాన్నల్లా కాదు, నేను అభ్యుదయవాదిని అని వీళ్ళు చూపించుకోవాలి. వీళ్ళందరిలోనూ కూడా మా అమ్మాయిని నేను ఇంత చదివించేసాను, అంత చదివించేసాను, లేకపోతే నేను మా అమ్మాయి ఉద్యోగం చేస్తోంది అని వీళ్ళు గొప్పలు చెప్పేసుకోవాలి. ఇంకొక ప్రమాదకరమైన అంశం అంటే అమ్మాయి బయటకు వెళ్ళి జాబ్ చేస్తే సేఫ్ కాదు అని మీరు చెప్తున్నారా? సిచ్యువేషన్ని బట్టి నేను చెప్తూ ఉన్నా. ఇప్పుడు మీరు మీ అమ్మాయిని చిన్నప్పటి నుండి ఎలా ఉండాలో మీరు నేర్పించారనుకోండి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మీరు మీ అమ్మాయిని తయారు చేస్తే మీరు ఎక్కడికైనా పంపించండి. ఆఫ్రికా, సౌదీ అరేబియాకి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి హాయిగానే వస్తుంది మళ్ళీ మీ ఇంటికి. మీరు అమ్మాయికి ఏం నేర్పించటం లేదు. అభ్యుదయవాదానికి మాత్రం మీరు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు కేరళ స్టోరీ అని ఒక సినిమా వచ్చింది గతంలో, అందులో గొప్ప సూక్ష్మం ఒకటి ఉంటుంది. అందులో నాకు మొత్తం కేరళ స్టోరీలో మొత్తం ఒక వాక్యంలో మీరు కథ చెప్పండి అంటే నేనేం చెబుతానంటే, మీ పిల్లలకి మీరు మీ ధర్మం గురించి చెప్పకపోతే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ మతాన్ని బోధిస్తారు అంతే. మీ కేరళ స్టోరీలో జరిగింది ఇదే. హిందూ కుటుంబం, కమ్యూనిస్ట్ కుటుంబం. చిన్నప్పటి నుండి కూడా కమ్యూనిస్ట్ ఐడియాలజీ బోధిస్తాడు కూతురికి. కాలేజీలోకి వచ్చాక ఏమైందండి, ఈ ఇస్లాంకి సంబంధించినటువంటి ఒక అమ్మాయి వచ్చి ఈ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం వైపు తీసుకెళ్తుంది. కాస్తో కూస్తో ఆయన చిన్నప్పటి నుండి తెలివితేటలు అలవాటు చేశాడు. కొంచెం అంటే షార్ప్గా ఆలోచించడం అలవాటు చేయడం వల్ల ఆ అమ్మాయి తెలివిగా బయటపడింది. కానీ క్రైస్తవ అమ్మాయి బయటపడలేకపోయింది. అంటే అక్కడ కమ్యూనిస్టు భావజాలంతో పెరిగింది హిందూ అమ్మాయి. ముఖ్యంగా బ్రాహ్మణులు ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పుడు వామపక్ష భావజాలంతో మీరు పెంచచ్చు కాక, కానీ నేడు వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి మీ కుటుంబం 2-3 తరాల తర్వాత అయినా ఏ ఇస్లాంకో మారాల్సిందే, ఇంకో మార్గం లేదు. మీరు అదే మార్గంలో మీరు ఉంచితే కనుక. మాకు కులాలు లేవు, మాకు మతాలు లేవు. ఇప్పుడు వర్ణాలు ఉండాలి. ఇప్పుడు కులాలు వేదంలో కూడా లేవు, వర్ణాలు ఉన్నాయి. 4 వర్ణాలు ఉంటాయి. వర్ణ వ్యవస్థ ఉంటుంది, వర్ణ వివక్ష ఉండదు. వర్ణ వ్యవస్థ ఎప్పుడూ ఉండాలి. దాని యొక్క కాన్సెప్ట్ వేరు, అది నేను మళ్ళీ ఇంకొక సందర్భంలో మీకు చెప్తాను. కావున బ్రాహ్మణులకి మేము అభ్యుదయవాదంతో మేము మా పిల్లల్ని పెంచేసాము అని చెప్పుకోవడం ఇష్టం బాగా, అందుకని ఈ విధంగా చేస్తారు. రెండవ అంశం ఒకటి ఉందండి, అదేమిటి అని అంటే హిందువుల్లో సంతానం తక్కువ. ఏమిటి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటారు. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ హిందువుల్లోనే ఎక్కువ. చిన్నప్పుడు మీరు చదువుకున్నారో లేదో తెలియదు కానీ నాకు బాగా గుర్తు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. ఇది తెలుగు పాఠాల్లో బోధించారు.
ఇది కేవలం హిందువులకే బోధించారు. నాకు తెలిసి ఒక 3 తరాలు బోధించుంటారు. అప్పట్లోనేమో ఎక్కువ మంది సంతానం వద్దు, ఇద్దరు ముద్దు అని ఒక స్లోగన్ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు వద్దు, ఒకరే హద్దు అని ఒకటి వచ్చింది. ఇక్కడ ఒకరు కూడా వద్దు, పెళ్ళే రద్దు అంటే అయిపోయింది. ఇంకా ఆ స్థాయికి ఇప్పుడు నడుస్తుంది మాట వ్యవహారం. సరే, ఇది నేను ఎందుకు చెప్తున్నాను, కేవలం ఒకే మతానికి, ఒక మతానికి, కేవలం హిందుత్వానికి. పాపం క్రైస్తవులు కూడా బాధితులే ఇందులో. క్రైస్తవులు కూడా సంతానం తక్కువే కంటూ వచ్చారు భారతదేశంలో. అలాగే జైనులు, సిక్కులు అందరూను. ఇస్లాంలో మాత్రం ఇంకా వాళ్ళు ఇంకా డజన్ల కొద్దీ పిల్లలు మనం చూస్తూనే ఉన్నాం. శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాలు 10 మంది పిల్లలను కంటున్నారు. ఇది 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 మనం అంతా కళ్ళతో చూస్తున్నటువంటిది కదండి. మనం రోజు మీరు రోడ్డు మీదకి వెళ్ళండి, హైదరాబాద్లో మీకుందో లేదో తెలియదు, బెంగళూరులో ఇలా బైక్ మీద మనం వెళ్ళామనుకోండి, ముస్లిం కుటుంబం, భార్య భర్త, 4 పిల్లలు ఒక బండి మీద వెళ్తుంటారు. మా ఓల్డ్ సిటీలో కూడా చాలా ఉంది కదా, ఎవడు అడిగేవాళ్ళు లేడు, పెట్టేవాళ్ళు లేడు, సరే వదిలేసేయండి. వాళ్ళని హెల్మెట్ ఎందుకు లేదని అడగరు, త్రిబుల్ రైడ్ అని అడగరు, ఎవరు అడగరు, అది వేరే కేసు. ఇప్పుడు సరే, నా యొక్క పాయింట్ ఏంటి అని అంటే, మన హిందువుల్లో సంతానం తగ్గింది. మీకు పూర్వకాలంలో అబ్బాయి పుట్టేంత వరకు ఉంచుకునేవారు. ఎప్పుడైతే కుటుంబ నియంత్రణ అని వచ్చేసిందో ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలైనా పర్వాలేదు, అబ్బాయిలైనా పర్వాలేదు, ఇద్దరు మించి మాకు వద్దు, మేము పోషించలేము అని వీళ్ళు ఆపరేషన్ చేంజ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఒక్కరే అనేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. కానీ ప్రతి ఇంట్లోని కూడా అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉండాలి. ఎందుకు అని అంటేనండి, ఇప్పుడు మీరు అబ్బాయి ఉన్నారు, మీకు అక్క చెల్లెలు ఉన్నారా? ఉన్నారు. అక్క ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు మీ నాన్నగారు అమ్మగారు ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఉన్నంతకాలం మీ సోదరికి పుట్టిల్లు అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళు స్వర్గస్థులైన తరువాత ఈ అమ్మాయికి పుట్టిల్లు అంటే ఏది? మీదే, అన్నదమ్ముడిల్లే పుట్టిల్లు. మరి మగపిల్లవాడు లేకుండా కేవలం ఒక ఆడపిల్లని మాత్రమే మీరు కని, లేదా 2 ఆడపిల్లలను మాత్రమే మీరు కని మీరు ఆపరేషన్ చేయించేసుకున్నారు అనుకోండి, మీ పిల్లలకి మీరు పుట్టిల్లు లేకుండా చేసిన వారు అవుతున్నారు. రేపన్న నాడు తండ్రి ఎంతకాలం ఉంటాడండి, తల్లి ఎంతకాలం ఉంటుంది? వాళ్ళు మరణించిన తర్వాత ఈ అమ్మాయికి కష్టం వస్తే చూసేవాళ్ళు లేడు. ఈ పెద్ద ఒక దారుణమైనటువంటి పరిస్థితి హిందువుల్లో ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. ఏమండి, ఇందులో నా పాయింట్ ఏంటంటే, కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉన్నటువంటి హిందూ తల్లిదండ్రులు ఉన్నారు. అందులో బ్రాహ్మణుల్లో కూడా ఉన్నారు. వాళ్ళు మాకు అబ్బాయిలు లేరు కాబట్టి మా అమ్మాయినే అబ్బాయిలా పెంచుతామని వాళ్ళు ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి అబ్బాయి ఉంటే మీరు ఉద్యోగం చేయించరా అని కూతురు ప్రశ్నిస్తుంది. అందువల్ల అమ్మాయితో కూడా వాళ్ళు ఉద్యోగం చేయిస్తారు. అది తప్పులేదు. ఉద్యోగం చేయించచ్చా చేయించకూడదా అనేది కాదు పాయింట్. చక్కగా ఉద్యోగం చేయొచ్చు కాక ఐఏఎస్లు కూడా ఉన్నారు. కానీ వీళ్ళకి చిన్నప్పటి నుండి వీళ్ళు ఇంట్లో ఏమి బోధించటం లేదే. అమ్మా, నువ్వు ఎంత పెద్దదానమైనప్పటికీ కూడా మన యొక్క హిందూ సంస్కృతిని మన పూర్వతరాలు ఎంత కష్టపడి కాపాడాయి. గోవాలో మీరు వాస్కోడగామా ఏదో భారత్ను కనుగొన్నాడు అన్నది ఒక పెద్ద చరిత్ర. ఇంతకంటే దరిద్రపు రాతలు ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉండవు. ఏమండి, ఒక గజ దొంగ పేరు ఒక రైల్వే స్టేషన్కి పెట్టినటువంటి ఘనత మనదే. గోవాలో వాస్కోడగామా రైల్వే స్టేషన్ మీరు ట్రైన్లో కూడా చూడొచ్చు. దొంగలకి ఎవరంత సత్కారం ఇవ్వరు కదా, వీడు గజ దొంగ కదా. వాస్కోడగామా అన్నవాడు ఒక గజ దొంగ. ఈ గజ దొంగను ఏం చేశారు వీళ్ళు? దాన్ని ఏమంటారు, చరిత్రకారుణ్ణి చేశారు. చరిత్రకారుణ్ణి చేసి ఇటు ఏమో వాస్కోడగామా అని, అటు కొలంబస్ని, వీళ్ళిద్దరిని కూడా వాడేమో అమెరికాను కనుగొన్నాడని, వీడేమో భారత్ను కనుగొన్నాడు అని వీళ్ళు చెప్పారు. సరే, పోనీ బాగానే ఉంది, కనుగొన్నాడు. ఈ పాఠం ఎవరికి బోధించాలి? యూరప్లో బోధించాలి. యూరప్ వాళ్ళకి భారత్ అంటే ఏమిటనేది తెలియదు. వాళ్ళకు భారత్ అంటే స్వర్గం. ఎప్పటికైనా భారత్ అనేది మనం చూడాలి, లేదా భారతీయుణ్ణి మనం చూడాలి అని వాళ్ళకు ఒక డ్రీమ్గా ఉండేది. అలాగ వాళ్ళు భారత్ అంటే వాళ్ళకి ఒక ఊహాలోకం. అలానే ఇండియా అనుకుంటూ వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు. అంతే కదా, అక్కడ రెడ్ ఇండియన్స్ చూసి అలాంటి భారత్ని ఆయన కనుగొన్నాడు. యూరప్ నుండి వచ్చి కనుగొని వెళ్ళి చెప్పాడు. కాబట్టి ఇది బోధించాల్సింది ఎవరికి? ఐరోపాలో బోధించాలి. ఎవరికి బోధిస్తున్నారు? భారతదేశంలో బోధిస్తున్నారు. అంటే అప్పటిదాకా ఇంకా మనకు భారత్ అన్నదే తెలియదు. వాడు కనుగొన్నది ఏమిటి? నమ్మకం కాకపోతే పల్లవుల కాలంలో పడవల్లోని మరి వీళ్ళు వ్యాపారాలు చేయలేదండి. మహాబలిపురం అదంతా కూడా మనం చూస్తూనే ఉంటాం. 2000 ఏళ్ళ
పూర్వం రాజరాజ చోళుడు ఉన్నాడు. రాజరాజ చోళుడిది ప్రపంచంలోనే పవర్ఫుల్ నేవీ ఉండేది ఆయనది. అది అందరికీ తెలిసినటువంటిది. సరే, ఇక్కడ నా పాయింట్ ఏమిటి అని అంటే కనుక ఈ విధంగా దొంగని ఒక పేరు అక్కడ పెట్టి ఒక దొంగకి ఒక గౌరవం ఇచ్చి స్టేషన్ పేరు పెట్టారు. ఈ వాస్కోడి గామ ఏం చేశాడంటే 5 లక్షల మంది బ్రాహ్మణ పురుషుల్ని గోవాలో చంపాడు వీడు. 5 లక్షల మంది అక్కడ గౌడ సారస్వత బ్రాహ్మణులు అని ఉండేవారు. అక్కడ దేనికి మతం మారినందుక లేకపోతే అంతే, అక్కడంతా కూడా క్రిస్టియానిటీ చేయడంలో భాగమే. ఇప్పుడు గోవా మీకు 80% క్రిస్టియానిటీ అయిందంటే లక్షల మంది బ్రాహ్మణులు చంపబడ్డారు వచ్చిన కొత్తలోనే. అప్పుడే వాడు ఏం చేశాడంటే, అంటే అందరూ చెబుతారు మాట, అందులో పుస్తకాల్లో ఉన్నది ఏంటంటే దాదాపుగా మీరు 4 కిలోమీటర్ల దూరం నుండి చూస్తే ఒక జ్వాల మీకు కనిపించేది. ఆ జ్వాల ఏమిటి అని అంటే బ్రాహ్మణుల యజ్ఞోపవీతాల గుట్ట కాలిస్తే వచ్చినటువంటి జ్వాల. బ్రాహ్మణుల జంధ్య అంటారు చూసారా, ఆ తాడులు, అది అంత పెద్ద గుట్ట తగలబడుతూ ఉంటే ఎంతమందిని చంపితే అది సాధ్యపడుతుంది? గౌడ సారస్వత బ్రాహ్మణులు అని వాళ్ళకి చాలా శ్రేష్ఠులైన బ్రాహ్మణులని పేరు. మన కాశ్మీరీ పండిట్లు ఏ విధంగా శ్రేష్ఠులో గౌడ సారస్వత బ్రాహ్మణులు అంతే శ్రేష్ఠులు. పూర్వకాలం బ్రాహ్మణులు నదీ తీరాల్లో ఉండేవారు. అక్కడ సరస్వతీ నది ఉండేది ఒకప్పుడు, ఆ తర్వాత ఎండిపోయింది అనుకోండి. ఆ సరస్వతీ నదీ తీరంలో ఉండేవారు వీళ్ళు. ఎప్పుడు సరస్వతీ నది నీరు తాగడం, అక్కడే వీళ్ళు యజ్ఞాలు చేసుకోవడం, అధ్యయనం అంతా కూడా అక్కడ అవుతూ ఉండేది. ఆ విధంగా సరస్వతీ నది నీరు తాగి పెరిగినటువంటి కుటుంబాలు. ఆ విధంగా 5 లక్షల మందిని చంపేశాడు వీడు. అయినప్పటికీ కూడా మన సనాతన ధర్మం ఏ విధంగా సర్వైవ్ అయ్యింది? మన వాళ్ళ త్యాగాల వల్ల సర్వైవ్ అయ్యింది. కావున ఇలాంటివి చెప్పట్లేదుగా ఇంట్లో. మీరు ఇంట్లో ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా మన పూర్వీకులు ఎంత కష్టపడి సనాతన ధర్మాన్ని రక్షించగలిగారు అని చెప్పటం లేదు. చాలా కష్టపడ్డారు. మామూలు విషయం కాదు కదండి. వేదం ఇప్పుడు మేమంతా కూడా చదువుకుంటూ ఉన్నాము అనంటే, వేదం ఇప్పుడు మనమంతా కూడా అందులో ఉన్న విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము అనంటే మనకి తరతరాలుగా వచ్చింది. ఎలా వచ్చింది? ఎంతమంది త్యాగాలు చేస్తే వచ్చింది. వాళ్లకు దొరకకుండా అంటే వేద పండితుల్ని వాళ్ళు మతం మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. చాలామంది అసలు ఏమాత్రము కూడా బెదరకుండా అదరకుండా ఏదో ఒక మొత్తానికి ధర్మాన్ని రక్షించుకుంటూ ఆడపిల్లల్ని కూడా రక్షించుకుంటూ, ఇది కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే సతీ సహగమనం అని, బాల్య వివాహాలని, ఇవి సనాతన ధర్మంలో ఏదో గొప్ప దురాచారాలు, వీటిని మించినటువంటి దురాచారాలు లేవు అని ప్రచారం చేస్తూ ఉంటారు. సనాతన ధర్మాన్ని రక్షించడానికి, సనాతన ధర్మంలో ఆడపిల్లలను రక్షించుకోవడానికి మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారో తెలిపేవే బాల్య వివాహాలు. సతీ సహగమనం కూడా అంతే కదండి. పద్మావతి సినిమా చూస్తే అర్థం. అంతేందుకు అంతా కూడా 5,000 మంది 5,000 మంది అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ రాజుని చంపి వెళ్ళేప్పటికీ అందరూ సామూహిక అగ్నిలో మొత్తం అందరూ దూకేస్తారు. కావున సతీ సహగమనం అనేది ఈ రాక్షసుల నుండి తప్పించుకోవడానికి వచ్చినటువంటి ఆచారం. వీళ్ళు తోసేసేవారు అని అంటారు. తోసేసేవారు. ఇంకా అంటే భర్త చనిపోయిన వెంటనే కోడల్ని అత్తగారు మామగారే తోసేసేవారట. అల్లుడు చనిపోయిన వెంటనే తల్లిదండ్రులే కన్న కూతురుని చితిలోకి తోసేసేవారట. తోసేసేవారు ఒక దశలో. ఇలాంటి పరిస్థితుల్లోనే అమ్మో నాకు నా కోడల్ని కూతుర్ని చూసుకోవడానికి అల్లుడు లేడు, కొడుకు లేడు, ఇంకా దాని బ్రతుకు చింపిన విస్తరాకైపోతుందేమో ఈ రాక్షసుల చేతుల్లో పడి, ఇది మేము చూడలేము, దానికంటే అది మా కళ్ళ ముందే చనిపోతే సహగమనం చేస్తే మేము జీవితాంతం బాధపడుతూ మేము ఉంటాము, ఏదో ఉత్తమ లోకాలు వచ్చి అనుకుంటాం మేము. అంతేకాని ఈ విధంగా వాళ్ళ రాక్షసుల చేతికి మాత్రం మేము చిక్కనివ్వము అని మన పూర్వీకులు నిర్ణయించుకున్నటువంటి సందర్భం.